ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మా సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష. నీటి వనరులకు సంబంధించి 2014 నుంచే మొదలైనవి. 2014 నుంచే మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు. విద్యుత్ సరఫరాకు సంబంధించి 2014 నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం. అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు, మనం సివిలైజేషనే లేనట్టు, వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు. ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప 2014 కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష. ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసాము, మన అందరికీ కూడా తెలుసు. విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష. ఈరోజు వారు నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతూ ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్సెస్కి సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు, ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్. వారు ఏమన్నారు, మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిండు. మళ్ళా మీరు అదేవిధంగా 2014 కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం. మా సభ్యులందరూ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో, మీరు కూడా ఉన్నారు. వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష నేను ఎక్కడ వచ్చిన డీవియేషన్ కానీ ఓ విమర్శకు కానీ నేను పోలేదు. ఎందుకంత తొందర పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి వారే చెప్పిండ్రు, నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు. వారే నిన్న 1956 నుంచి మొదలుపెట్టి వచ్చిండ్రు, ఇక్కడ దాకా తెచ్చిండ్రు. ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం 14 ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఉన్నది ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష? ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నామో తెలుసుకోవాలి, ఆ రోజు ఏమున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది. గదే కదా అధ్యక్ష నేను చెప్తున్నది. నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష. నేను 10వ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు 10వ తరగతికి వచ్చిన దానికి కిరసాల దీపాలనే చదివినాం అధ్యక్ష. మేము ఎప్పుడైనా గంతే అధ్యక్ష. అది వారు కూడా గంతే అధ్యక్ష. శ్రీధర్ బాబు గారు కూడా కిరసాల దీపంతో చదువుకున్నాడు, సందేహం లేదు. సరే అధ్యక్ష, ఓకే అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసిచ్చి ఇదే చదివిపోవాలి అందరూ అంటే ఓకే, అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష. ఎందుకు ఆగమవుతున్నారు అప్పుడే అధ్యక్ష? ఇక మంచినీళ్ళ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, అది మంచినీళ్ళ పరిస్థితి. మంచినీళ్ళు ఇంటికి మంచినీళ్ళు రాలే, బోరు బావి కాడికి పోయి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు గ్రామాలలో పల్లెల్లో. దానికి పోతే కూడా బోరు బావి దగ్గర పోతే పోయేవరకే కరెంటు పోతే 2 గంటల 3 గంటల 4 గంటల ఎన్ని గంటలు ఉండాలనో, ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియని పరిస్థితి. ఇంటికి పోవడానికి ఒక బాధ, నీళ్లు లేకుండా బిందె నీళ్ళు లేకపోతే ఇంటికి పోయి ఎసరు పెట్టే పరిస్థితి లేదు ఆనాడు తెలంగాణ అక్క చెల్లెలకి, తెలంగాణ ఆడపడుచులకు. అక్కడ కూర్చొని ఇంటికి పోవడమా ఇక్కడ ఉండడం అనేది బాధ ఆ రోజు అధ్యక్ష. ఆ నుంచి పరిశ్రమలకి, వాణిజ్య రంగానికి, వ్యాపార రంగానికి ఏ ఒక్క షాప్ అయినా జనరేటర్ లేని షాప్ ఒక్కటి ఉండేనా, ఇన్వర్టర్ లేని ఇల్లు ఒక్కటి ఉండేనా అధ్యక్ష? అన్నాడు ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప మన బతుకు కరెంట్ లేదు అధ్యక్ష. అంతే అధ్యక్ష. అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు? కాసేపు ఓపిక పట్టొచ్చు కదా, ఎందుకు ఆగమవుతున్నారు? మీ మంత్రులు మాట్లాడరాదా? చెప్పరాదా సమాధానం? మీ మంత్రులు మాట్లాడియండి, ఎందుకు ఆగమవుతున్నారు మీరు? మంత్రులకు సమాధానం చెప్పే శక్తి ఉంది కదా. జగదీశ్వర్ రెడ్డి గారు. ఓకే అధ్యక్ష, మహిళల పరిస్థితి అది, వ్యాపార వాణిజ్య పరిస్థితి ఇది. మంచిగా ఇక ఇండస్ట్రియలిస్ట్ అయితే మీకు కూడా తెలుసు, ఇక్కడనే పాపం ధర్నా ప్రతిరోజు ఇండస్ట్రియలిస్టులు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం తెలంగాణలో మాత్రమే. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, హైదరాబాద్లో మాత్రమే జరిగింది. ఇది ప్రపంచ రికార్డు అధ్యక్ష, అందులో సందేహమేం లేదు అధ్యక్ష. ఇక రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష. రైతాంగం పడ్డ బాధలు, రైతాంగం పడ్డ వెదలు
చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష. పైనుంచి ఈ అసెంబ్లీలో మనం ఏం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష. అటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఇటువైపు నుంచి ఏం జరుగుతుంది, ఎట్లా దబాయింపు జరుగుతున్నాయి అనేది కూడా పైన చూస్తున్నాయి అధ్యక్ష. అందులో సందేహం లేదు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష, మొట్టమొదలు బండెడ్ల అమ్మే కాంచి మొదలైంది రైతు పరిస్థితి. బండెడ్ల అమ్మే నుంచి మొదలైతే చివరికి పుస్తలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లు వేసిండో ఆ బోర్లు వేసిన భూమి కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష. 10-20 ఎకరాలున్న రైతులు కూడా వారు మహబూబ్నగర్ నుంచి స్వయంగా మేము చూసాం అధ్యక్ష. ఎవరైతే పాలేరులో నియమించుకున్నాడో ఆ రైతు 20 ఎకరాలున్న రైతు వాళ్ళు వెంట పెట్టుకొని హైదరాబాద్కు కూలికొచ్చిన పరిస్థితి అధ్యక్ష. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డెమ్మడి పోతుంటే ఎవరైనా గడ్డపార పట్టుకొని పోతుంటే ఆపి మీరు ఏ ఊరు అని అడిగితే అది మహబూబ్నగర్ మాత్రమే, అది పాలమూరు మాత్రమే అనే విషయం కూడా మనందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఆనాడు రైతుల పరిస్థితి, రైతుల దుస్థితి ఇది అధ్యక్ష. ఈ పరిస్థితులలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, వచ్చిన అధ్యక్ష. ఏం చేయాలి? మొట్టమొదటిగా విద్యుత్ దొరికినా, విద్యుత్ ఎక్కడైనా అందుబాటులో ఉన్న విద్యుత్ స్థాపిత సామర్థ్యం మనకు తెలుసు అధ్యక్ష. వారే చెప్పిండ్రు ఆనాడు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 7,700 మెగావాట్లు అనే విషయం. కానీ అది పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి కానీ, పంపిణీ చేయడానికి కానీ, ట్రాన్స్మిషన్కి కానీ, డిస్ట్రిబ్యూషన్కి కానీ అవకాశం లేవు అధ్యక్ష. ఒక్కొక్క దశలో విద్యుత్ అందుబాటులోకి వచ్చేది కేవలం మన దక్షిణ ప్రాంతంలోనైనా. ఉత్తరాదికి దక్షిణాదికి అనుసంధానం లేదు, గ్రిడ్ లేదు అప్పటికి. కేవలం మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్ అయినా సరే. మనం 2004 తర్వాత వరుసగా 5, 6, 7 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా వర్షాలు వచ్చి ఐడల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది అధ్యక్ష. నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగింది, ఎక్కువ కాలం జరిగింది, అందుబాటులోకి వచ్చింది. ఆ కాలంలో కూడా వరుసగా 6 గంటలు రైతాంగానికి విద్యుత్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష. ఒక 33 kV 11 kV సబ్స్టేషన్ నుంచి విద్యుత్ ఇవ్వాలంటే 3 గంటలకు మించి ఒక ఫీడర్లో ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష అన్నాడు. ఎందుకంటే దానిపైన 133 అందుబాటులో లేదు, దానిపైన 220 అందుబాటులో లేదు, దానిపైన 400 kV అందుబాటులో లేవు అధ్యక్ష. బ్యాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జల విద్యుత్తును కూడా బ్యాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అన్నాడు. ఎందుకంటే ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల. ఆ రోజు ఉండే ఉద్యోగస్తులకు ఒక కళ ఉండేది. మన ఏఈలు కావచ్చు, డిఈలు కావచ్చు, ఇవాళ ఎస్సీలైన వాళ్ళు, సీజీఎంలైన వాళ్ళు, కొంతమంది డైరెక్టర్లు అయిన వాళ్ళు కూడా ఆనాడు వాళ్ళు ఇంకా కింది స్థాయిలో ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మా జీవితంలో వరుసగా 6 గంటలు రైతాంగానికి కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ఒక కళ ఉండే అధ్యక్ష అది వాళ్ళకు. కానీ ఇవాళ 24 గంటల విద్యుత్తుని ఇవ్వాలని చెప్పి వ్యవసాయానికి కూడా నిర్ణయం చేసిన మరుక్షణం అందరికంటే ఎక్కువ సంతోషపడ్డది మా విద్యుత్ ఉద్యోగులే అధ్యక్ష, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఒకవైపు ఇది పరిస్థితి, విద్యుత్ ఇది. గ్రామాలకు వెళ్ళాలంటే విద్యుత్ అధికారుల పరిస్థితి ఏందో తమరికి కూడా తెలుసు అధ్యక్ష. గ్రామాలకు వెళ్తే పొరపాట్ల వసూళ్ళకని కనుక పోతే ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులో వేసి తాళం పెట్టని ఊరు లేదు అధ్యక్ష మా విద్యుత్ సిబ్బందిని ఆనాడు. లేదు, రైతాంగానికి వ్యవసాయం వదిలిపెట్టి ఇంకొక ప్రత్యేకమైన పని ఉండే అధ్యక్ష. సబ్ స్టేషన్ ముందుకు రావాలి, ధర్నాలు చేయాలి. అందులో ఎవరో ఒకరిద్దరు ఆవేశపరులు ఉంటే లోబడికి వెళ్ళి ఆ ఉన్న 2, 3 కుర్చీలు ఇరగొట్టాలి, కేసుల పాలు కావాలి అధ్యక్ష. ఇది ఆనాడున్న పరిస్థితి అధ్యక్ష. ఇది వాస్తవం కాదని ఎవరు చెప్పగలరు? చెప్పండి అధ్యక్ష. ఒకవైపు ముఖ్యమంత్రి గారి పార్టీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పార్టీ ఆనాడు అధికారులు ఉంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది. ఇదే హౌస్లోకి ఎండిపోయిన కంకులు, వరి కంకులు, మక్క కంకులు, పత్తి చేలు తీసుకొని వచ్చింది. ఒకవేళ వీరి పార్టీ అధికారంలో, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ ఆ పని చేసింది అధ్యక్ష. ఈ సభలో ప్రతిరోజు నిత్యకృత్యాలు అధ్యక్ష. ఆ రోజు ఈ సభలో రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పేది అబద్ధమైతే, నేను చెప్పేది అసత్యమైతే, నేను చెప్పేది వాస్తవ దూరం అయితే ఈ సభలోనే రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. తీసి చూడవచ్చు అధ్యక్ష, పరిశీలించవచ్చు అధ్యక్ష. మేము చెప్పింది నిజమే కనుక పొరపాటు అనుకుంటే. ఇదే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సాక్ష్యం అధ్యక్ష. వీళ్ళే పాత్రదారులు అధ్యక్ష అన్నాడు, వేరే ఎవరో కాదు. వీరిద్దరే పాత్రదారులు, అందులో సందేహం లేదు. ఉన్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు, అందులో సందేహమేం లేదు. మా వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను అనడం లేదు. మీ పార్టీలో నేను చెప్పింది ఈ పార్టీల గురించే, అందులో సందేహం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఏం జరిగింది ఆనాడు విద్యుత్ ఈ సమస్య ఉండడం వల్ల? ఇప్పుడు వారే చెప్పినట్టు విద్యుత్ అనేది ఇవాళ మనిషి జీవితంలో అంతర్భాగమైంది అధ్యక్ష. విద్యుత్ లేకుండా ఒక అడిగేసే పరిస్థితి లేదు. రాత్రి పడుకునే ముందు స్విచ్ టచ్ చేయాలి, పొద్దుగాలు లేస్తే మంచం నుంచి దిగాలంటే అదే స్విచ్ టచ్ చేయాలి.
ఇంతగా జీవితంలో భాగమైంది వాళ్ళ విద్యుత్ అనేది. విద్యుత్ రంగాన్ని బాగు చేసుకోకుండా మేము బాగుపడినాం, మేము అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటే అది అమాయకత్వం అయితే అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నాడు మొట్టమొదటిగా విద్యుత్ రంగం పైన దృష్టి సారించి తను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మొట్టమొదటిగా నియమించుకుంది సీఎండీలను అధ్యక్ష. మన విద్యుత్ సంస్థలకు అనుభవం లేని సీఎండీలు నియమించుకోవడం ద్వారా అందులో తెలంగాణకు సంబంధించి తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ గురించి అవగాహన ఉన్న వాళ్ళని తీసుకోవడం ఉపయోగం అని చెప్పి పూర్తిగా మన వాళ్ళను డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళను, అనుభవంతో ఉన్న వాళ్ళను తీసుకోవాలని చెప్పి వారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయము ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు నింపడానికి కారణమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి ఆలోచన. ఆ రోజు కూర్చోబెట్టి చర్చ మొదలు పెడితే 2 రోజులు 3 రోజులు దానిపైన వర్క్షాప్ కండక్ట్ చేశారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. అప్పటికే ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది. 85లో వారు ఎమ్మెల్యే అయిన రోజు నుంచే సిద్దిపేటలో వచ్చిన విద్యుత్ కష్టాలు, దానిపైన వారు చేసిన ఆలోచనలు, అప్పటికి అనేక మంది సీనియర్లతోని, అందులో ఉండే ఉద్యోగస్తులతోని, అధికారులతోని వారు చేసిన చర్చల వల్ల వారికి పూర్తిగా దానిపైన అవగాహన ఉంది అధ్యక్ష. వెంటనే విద్యుత్ ఎక్కడో చోట తెద్దాం, గ్రిడ్ అనుసంధానం కూడా స్పీడప్ చేద్దాం. అప్పటికే గ్రిడ్ అనుసంధానం సంబంధించి కేంద్రం నుంచి అవకాశం వచ్చినా అలా ఇక్కడున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దాని పట్ల కొంత నిర్లక్ష్యం వహిస్తే కూడా ఆ తర్వాత వెంటనే దానికి సంబంధించిన గొడవ కూడా ఇక్కడ జరిగింది, వారి ఛాంబర్ ముందర జరిగింది. ఆ రోజు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా ఇతర శాసనసభ్యులందరూ కూడా వెళ్ళి దాని విషయంలో గొడవ చేసిన సంగతి కూడా రికార్డులలో ఉంది అధ్యక్ష. ఆ తర్వాత దాని నుంచి ముందుగా దాన్ని పూర్తి చేసుకుందాం. భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కొంత లభ్యత ఎక్కువగా ఉంది. మన దగ్గర వెంటనే ఉత్పత్తి చేయడం కష్టమైనప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఆ లైన్ కూడా వెంటనే పూర్తి చేసుకోవడానికి, ల్యాండ్ ఎక్వేషన్ సమస్యలు అంటే కూడా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారి వాటిని కోఆర్డినేట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యుల్ని, మంత్రులందరినీ కూడా, ఆ జిల్లాలకు సంబంధించిన మంత్రులు కూడా సెన్సిటైజ్ చేసి అక్కడ వెంటనే పూర్తి చేయడానికి, ఆ సమస్యలు, ల్యాండ్ ఎక్వేషన్ సమస్యలు రాకుండా తొందరగా పూర్తి చేయించడానికి అన్ని ఏర్పాటు చేయడంతో ముందుగా ట్రాన్స్మిషన్ సిస్టమ్ను, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను వెంటనే అభివృద్ధి చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వటం. మరి ఈ పరిస్థితులలో ఏం చేయాలి మనం? డబ్బులు లేవు సంస్థల దగ్గర, అప్పటికీ అప్పుల్లో ఉన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే స్వయంగా ఇప్పుడు వారిచ్చిన దాంట్లో కూడా ఉంది. ట్రాన్స్కో 800 కోట్లతో 8,000 కోట్లతో అప్పుల్లో ఉంది. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కూడా 8,000 కోట్ల అప్పుల్లో ఉంది, మనకు ఉంది సార్. మరి ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ వాటిని డెవలప్ చేయాలంటే అప్పు తేవడం తప్ప మనకి ఇంకో మార్గం లేదు అధ్యక్ష. ఇట్స్ వెరీ క్లియర్. కాబట్టి తప్పకుండా విద్యుత్ సంస్థలు ఏదైతే ఇవాళ మనకు భారతదేశంలో ప్రభుత్వ రంగంలో ఉన్న, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ఈసీ, పిఎఫ్సీలు ఏదైతే ఉన్నాయో అవి విద్యుత్తులు వారి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రోగ్రెసివ్ రాష్ట్రాలకి మరింత తెలుసు వాళ్ళ ద్వారానే అప్రోచ్ అయ్యి లోన్లు తీసుకొని వచ్చి పని ప్రారంభించిన అధ్యక్ష. మొట్టమొదటిగా అందుబాటులో ఉన్న సిస్టంతో గృహ వినియోగాలకి, వాణిజ్య వినియోగానికి వెంటనే 24 గంటలు అందుబాటులో తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ తర్వాత పారిశ్రామిక రంగానికి కూడా తీసుకురాగలిగినాం. 1 సంవత్సరం లోపు ఏదైతే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను అభివృద్ధి చేయగలిగినామో వ్యవసాయ రంగానికి కూడా వరుసగా 6 గంటలు ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2వ సంవత్సరానికి ఇంకా మెరుగుపరుచుకొని డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లను 9 గంటల వ్యవసాయానికి కరెంట్ ఇవ్వగలిగినాం అధ్యక్ష. 9 గంటలకు పెంచి 2 సంవత్సరాల కాలంలో రైతాంగానికి కూడా 24 గంటల విద్యుత్తు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దానికి తగ్గ ఏర్పాటు కూడా చేసినాం అధ్యక్ష. 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయిన తర్వాత మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద 2 జిల్లాలలో 24 గంటల విద్యుత్తును అందుబాటులో పెట్టినాం అధ్యక్ష. ఆ తర్వాత అది ఎప్పుడైతే పూర్తిగా విజయవంతమైందో దాని నుంచి మొత్తం రాష్ట్రానికి కూడా రైతాంగానికి 24 గంటల విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశాలను మెరుగుపరిచాం అధ్యక్ష.
దీని కొరకు మేము అభివృద్ధి చేసిన మేము ఖర్చు పెట్టిన పైసలు కావచ్చు, దానికి ఎగనెస్ట్గా మేము చేసిన డెవలప్మెంట్ సంబంధించిన అంశాలను కూడా ఈ సభ ముందు ఉంచుతాను అధ్యక్ష. 2014లో ఏదైతే కాంట్రాక్ట్ కెపాసిటీ థర్మల్ విద్యుత్తులో దీంట్లో 7,778 ఉందో, మేము ఈనాటికి ఆ రోజుకే దాదాపుగా 14,000 తీసుకొచ్చినాం. ఇవాళ దాన్ని 18,567 మెగావాట్ల కాంట్రాక్ట్ కెపాసిటీతో ఇవాళ మన విద్యుత్ సంస్థలు బ్రహ్మాండంగా మొన్న 15,430 పైగా 440 పైగా పీక్ డిమాండ్ వచ్చినప్పటికి కూడా ఒక నిమిషం కూడా విద్యుత్ కోత లేకుండా అందించే స్థితికి చేరుకున్నాం అధ్యక్ష. దీనికి మేము ట్రాన్స్కోలో మేము చేసిన ఆస్తుల డెవలప్మెంటు 2014 నాటికి ఉన్న 400 kV సబ్స్టేషన్లు 6 అధ్యక్ష. ఈరోజు 25 అయిన అధ్యక్ష, 19 400 kV సబ్స్టేషన్లు పెంచినాం అధ్యక్ష. అదేవిధంగా 220 kV సబ్స్టేషన్లు 51 ఉంటే ఆ రోజు ఇవాళ 103 చేసాం అధ్యక్ష, 52 పెంచినాం అధ్యక్ష. 400 kV 6 నుంచి 25 అంటే 19 పెంచినాం, 300% పెంచినాం. 220 kV 51 నుంచి 103 అంటే 52 పెంచినాం, 100% పెంచినాం అధ్యక్ష. 133 kV సబ్స్టేషన్లు 176 నుంచి 250 చేసినాం అధ్యక్ష, 74 పెంచినాం అధ్యక్ష. మొత్తం టోటల్ ఈహెచ్డి సబ్స్టేషన్లు 233 నుంచి 378 చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఈహెచ్డి లైన్లు 16,379 సర్క్యూట్ కిలోమీటర్స్ ఉంటే ఇవాళ 27,986 అంటే 11,607 సర్క్యూట్ కిలోమీటర్స్ లైన్స్ను మేము కొత్తగా అభివృద్ధి చేసినాం అధ్యక్ష. ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీని కూడా ఇవాళ ఆ రోజు 14,973 MVA ఉంటే ఇవాళ 39,345 MVAకి పెంచిన అధ్యక్ష. అంటే దాదాపు 40,000 మెగావాట్ల వరకు కూడా ఉత్పత్తి వీటిని సరఫరా చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో దీన్ని అభివృద్ధి చేసిన అధ్యక్ష. డిస్కామ్స్ సంబంధించి కూడా ఆ రోజు 33 kV సబ్స్టేషన్లు 2138 ఉంటే ఈరోజు అవి 3200 చేసాం అధ్యక్ష. అంటే 1060 సబ్స్టేషన్లను 33 kVలో పెంచుకున్నాం అధ్యక్ష. లైన్ కూడా ఆ రోజు 4,89,000 33 kV 11 kV LT లైన్లు ఉంటే ఈరోజు 6,72,000 కిలోమీటర్లకు దాన్ని పెంచుకోలేము అధ్యక్ష. అదేవిధంగా పీటీఆర్లు ఆ రోజు 3,272 ఉంటే ఇవాళ 5,672 అంటే దాదాపు 2,400 పీటీఆర్లు కూడా పెంచాం అధ్యక్ష. డిటిఆర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ 4,67,000 ఆ రోజు ఉంటే 8,56,000 ఇవాళ మేము ఇవ్వగలిగిన అధ్యక్ష. 3,89,000 కొత్త ట్రాన్స్ఫార్మర్లను కూడా ఇచ్చాం అధ్యక్ష. ఇది మొత్తం కూడా ఈవెన్ అగ్రికల్చర్ సర్వీస్ సంబంధించి కూడా ఆ రోజు ఉన్న వాటి నుంచి ఈరోజు ఆ రోజు 19 లక్షలు ఉంటే ఇవాళ దాదాపు 28 లక్షలకు 27.5 లక్షలకు తీసుకురాగలిగినాం అధ్యక్ష. ఈ రకంగా మేము తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ను డెవలప్ చేసుకోవడానికి, ఎందుకంటే అధ్యక్ష ఎండు రిజల్ట్ కావాలంటే ఎండు పాయింట్ విద్యుత్ చేరాలంటే జనరేషన్ ఏదైతే చేస్తారో జనరేటింగ్ స్టేషన్లో ఉత్పత్తి అయ్యేది కేవలం స్విచ్ వైడ్ వరకు వస్తుంది అధ్యక్ష. అక్కడి నుంచి 33 kV 11 వరకు ట్రాన్స్మిషన్ సిస్టమ్ తీసుకొస్తుంది అధ్యక్ష. ఆ తర్వాత నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ వాటిని పంపిణీ చేస్తాయి అధ్యక్ష. మరి ఇవి జరగాలి అని అంటే డబ్బులు లేకుండా ఊగిన వాటంతలే జరగాల్సి ఉండే. మీరు ఏదో అప్పు తెచ్చినారు, అప్పు తెచ్చిన అప్పులో కూడా సగాని పైన తీర్చాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఆ రోజు ఇచ్చిపోయిన 22,000 కోట్లను తీసేస్తే ఇవాళ మేము తెచ్చిన అప్పులో సగం అప్పు పైగా ఇప్పటికి తీర్చేసినాం. మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు ఏదైతున్నాయో సగాని పైన అప్పులు తీర్చాం అధ్యక్ష. ఒకవైపు ఆస్తి తిరిగా ఉంది, మేము తీసుకొచ్చిన అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష. దాదాపు 50,000 కోట్ల పైగా ఇప్పటికి అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష, అందులో సందేహం లేదు. తప్పకుండా చేయాల్సిన పని విధి. మరి మీలాగానే మేము కూడా కూర్చుంటే అప్పు అయితే ఎట్లా భయపడితే ఈ రాష్ట్రం ఇట్లా ఉండేది కాదు అధ్యక్ష. ఇవాళ భారతదేశానికి ఎవరైనా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు పెట్టాలి ఈ దేశంలో అంటే
చక్కగా కనపడేది తెలంగాణ, అది హైదరాబాద్ మాత్రమే అధ్యక్ష. అంటే దానికి కారణం మనం ఇచ్చిన 24 గంటల నిరంతర విద్యుత్తు ప్రధానమైన కారణం. దానికి మిగతా అన్ని అంశాలు చూడనిప్పటికీ కూడా మన నాయకత్వం, మన మీద ఉండే విశ్వాసాలన్నిటితో పాటు ప్రధానమైంది విద్యుత్తు, నీళ్ళు అనే విషయం మనందరూ కూడా తెలుసు అధ్యక్ష. హైదరాబాద్ నగరం కూడా ఇవాళ ఇంత నిమ్మలంగా ఉన్నది అంటే 24 గంటల విద్యుత్తో పాటు నీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం ప్రధానమైందనే విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష. ఇవాళ మంచినీళ్ళు రావాలన్నా విద్యుత్తే, వ్యవసాయం జరగాలన్నా తెలంగాణలో విద్యుత్తే. తెలంగాణలో విద్యుత్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్లే మన బతుకు, మనకున్న టెరైన్ ప్రకారం. కాబట్టి మొట్టమొదటిగా చేసుకోవాల్సింది విద్యుత్ రంగాన్ని అభివృద్ధి. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశంలో ఇవాళ తెలంగాణ నెంబర్ 1గా నిలిపింది అంటే విద్యుత్ రంగం అనే విషయం ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసు అధ్యక్ష. ఆ రోజు ఇంకా ఏముండే అధ్యక్ష పరిస్థితులు, తెలంగాణ వచ్చినాడు ఏముందో చెప్తే ఎందుకో వీళ్ళు పాపం ఆగమవుతున్నారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నది కేవలం 5-6 వేల విద్యుత్ అందుబాటులో ఉంటే ఉన్నదానికి 2700 లోటు ఉంది అధ్యక్ష. అప్పటికే పునర్విభజన చట్టంలో మనకు 53.5% ఇవ్వాలని చెప్పినప్పటికి కూడా ఆ రోజు అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవడమే కాకుండా ద్రోహం చేసే పద్ధతుల్లో మనకున్న సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి అక్కర లేకున్న వాళ్ళు ఆ 7 మండలాలని మన ఖమ్మం జిల్లా నుంచి తీసుకోవడానికి ఆనాటికి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి వాటిని బలవంతంగా తీసుకొని పోయి కేవలం మన విద్యుత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆగం కావాలి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనుకున్న పరిస్థితిని తేవాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా చేసే పని వల్ల కూడా మనకు ఆ రోజు ఇబ్బంది ఎదురైంది అధ్యక్ష. దాంతోపాటు మనకు ఇవ్వాల్సిన 1700 మెగావాట్ల విద్యుత్తును మన షేరు కూడా ఇవ్వకుండా ఇతర జనరేటింగ్ స్టేషన్ల నుంచి, అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళ నుంచి కొనడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని కూడా పిలిపించి భయపెట్టించి మీరు తెలంగాణకు విద్యుత్ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే సందర్భం ఉంది అధ్యక్ష. వాళ్ళ ముఖ్యమంత్రి గారు లేరు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అదే పార్టీలో ఉన్నారు, ఇదే సీట్లు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు కూడా అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా ఎదుర్కొని తట్టుకొని తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలి. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నాం, 60 ఏళ్ళు దెబ్బతిన్నాం, 60 ఏళ్ళు నష్టపోయిన దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో అవాళ కేసీఆర్ గారు ఈ చర్యలన్నీ తీసుకున్న విషయం మనకు అందరూ కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ఇక అప్పుల విషయానికి వస్తే ఒక మన రాష్ట్రంలో అప్పులు చేసినట్టు భారతదేశంలో ఇంకెవరు చేయనట్టు, ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏ కంపెనీలు చేయనట్టుగా చాలా విచిత్రమైన వాదన తీసుకొస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మనం చేసిన పని ఈ దేశంలోనే మొత్తం రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే పద్ధతుల్లో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష, ఇక ప్రతిదీ వారి శ్వేతపత్రంలో కూడా చాలా విషయాలు ఉన్నట్టుగా పొందుపరచాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. ఆ రోజు స్పష్టంగా చెప్పారు, అగ్రికల్చర్కు యావరేజ్ సప్లై 6 గంటలే ఇస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా గృహ వినియోగాలకు కావచ్చు, పారిశ్రామిక అవసరాలకు కావచ్చు మేము ఇవ్వలేకపోయినామనే విషయాన్ని కూడా వారి స్పష్టంగా అంగీకరించిన అధ్యక్ష. ఇందులో ఫైనాన్స్కు సంబంధించి ఎక్కడ కూడా పెద్ద తేడాలు ఏమీ లేవు అధ్యక్ష. డిస్కామ్లకు సంబంధించి స్పష్టంగా చెల్లింపులు ఉన్నాయి, రాబడులు కూడా ఉన్నాయి అధ్యక్ష. రావాల్సినవి ఉన్నాయి, చెల్లించాల్సినవి ఉన్నాయి. ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అది ఎప్పటికీ ఉంటుంది, నిరంతరమైన ప్రక్రియ. అందులో ఎటువంటి అనుమానాలకి ఏం ఆస్కారం లేదు అధ్యక్ష. విద్యుత్తు మెయింటెనెన్స్కు సంబంధించి వారేదైతే పాసింగ్ కామెంట్ చేసిర్రో అది పూర్తిగా అవాస్తవం అధ్యక్ష. ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఇది అభివృద్ధి చేసామనే విషయం అనేక సందర్భాల్లో రుజువు చేసాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష స్పష్టంగా ఉంది అధ్యక్ష, మీరు పేర్కొన్న దాంట్లోనే ఆ రోజు కాంట్రాక్ట్ కెపాసిటీ 7,778 అయితే ఇవాళ 19,475, 150% అభివృద్ధి చేసాం అధ్యక్ష. సోలార్లో కూడా ఆ రోజు 74 మెగావాట్లు ఉంటే ఇవాళ 6,123 మెగావాట్లకు పెంచాం అధ్యక్ష. మ్యాక్సిమం డిమాండ్ ఇవాళ
5,661 ఉంటే ఇవాళ 15,497 అధ్యక్ష. ఆ రోజు 5,600 ఉన్ననాడు 2,700 లోటు ఉంది అధ్యక్ష. ఇవాళ ఒక్కటి కూడా లోటు లేకుండా మనం ఇంకా పైన ఉన్నాం అధ్యక్ష. ఇవాళ 15,497 పీక్ డిమాండ్ ఉంటే 19,475 మనం కాంట్రాక్ట్ కెపాసిటీలో ఉన్నాం అధ్యక్ష. మ్యాక్సిమం కన్జంప్షన్ కూడా ఆ రోజు 128 మిలియన్ యూనిట్లు అయితే ఒక్క రోజు ఇవాళ 298 మిలియన్ యూనిట్ల డిమాండ్ వస్తే కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ పవర్ కట్ లేకుండా అందించేదానికి కావాల్సిన పద్ధతుల్లో మన అన్ని సంస్థలు కూడా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. పర్ క్యాపిటా విషయంలో కూడా అధ్యక్ష ఆ రోజు 1,356 యూనిట్లు పర్ క్యాపిటా ఉంటే ఇవాళ 2,349 అంటే 73% పైగా ఇవాళ మన పర్ క్యాపిటా పెరిగింది అధ్యక్ష. అగ్రికల్చర్ సప్లై మనకందరికీ తెలుసు అధ్యక్ష, 6 గంటల నుంచి ఇవాళ 24 గంటలకు పెంచుకున్నాం అధ్యక్ష. ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా ఆ రోజు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,82,00,000 మంది కన్జ్యూమర్స్ కూడా ఒక్క నిమిషం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును మనం అందించగలుగుతాం అధ్యక్ష. ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఆ రోజు ఇవాళ 30,000 శాశ్వత ఉద్యోగులు, ఆర్టిజన్లను కూడా 22,700 మందిని మనం రెగ్యులర్ చేసుకున్నాం అధ్యక్ష. మొత్తం కూడా ఇప్పటి వరకు మనం జగదీశ్వర్ రెడ్డి గారు.